టంగుటూరు ఎండ తీక్షణంగా ఉంది. అయినా మండుతున్న ఈ ఎండను ఏమాత్రం కూడా లెక్క పెట్టడం లేదు. చిక్కటి చిరునవ్వులతోనే ఆప్యాయతలు చూపిస్తా ఉన్నారు, ప్రేమానురాగాలు పంచిపెడతా ఉన్నారు. మీ అందరి ప్రేమానురాగాలకు, మీ అందరి ఆప్యాయతలకు, మీ అందరి ఆత్మీయతలకు, ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు, ప్రతి అవ్వకు, ప్రతి తాతకు, ప్రతి సోదరుడికి, అందరి ఆత్మీయతలకు ముందుగా రెండు చేతులు జోడించి శిరస్సు వంచి పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటా ఉన్నాను. ఐదు సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారి పాలనను చూశారు. చూసిన తర్వాత మరో 20 రోజుల్లో ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. మీ అందరితో కూడా నేను ఒక్కసారి మీరందరూ కూడా మీ గుండెల మీద మీరు చేతులు వేసుకుని ఒక్కసారి ఆలోచన చేయమని మిమ్మల్ని అందరినీ కూడా నేను కోరుతా ఉన్నాను. ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి ఇచ్చిన హామీలకు కూడా దిక్కులేని పరిస్థితి ఇవాళ ఉంది. ఎన్నికల్లో ముఖ్యమంత్రి కావడానికి అనేక హామీలు ఇచ్చాడు. ఆ హామీలన్నింటిలోనూ కూడా మోసం చేశాడు. అసెంబ్లీలో ఇచ్చిన హామీలకు కూడా జరిగాయా లేదా అన్నది నేను మిమ్మల్ని అడుగుతాను, మీరే సమాధానాలు చెప్పమని చెప్పి నేను మిమ్మల్ని కోరుతా ఉన్నాను. ఇదే పెద్ద మనిషి అసెంబ్లీలో తానంతటి తానే మాట్లాడుతూ అసెంబ్లీ సాక్షిగా ఇచ్చిన హామీలు, ఈ జిల్లాకు పలుమార్లు వచ్చినప్పుడు చెప్పిన మాటలు, దొనకొండలో పారిశ్రామిక నగరం అట ఎక్కడైనా కనిపించిందా అని అడుగుతా ఉన్నా మేమందరికీ కూడా. నేను చీమకుర్తిలో మైనింగ్ యూనివర్సిటీ అట ఎక్కడైనా కనిపించిందా అని అడుగుతా ఉన్నా మిమ్మల్ని అందరినీ కూడా. నేను ఒంగోలులో ఎయిర్పోర్ట్ అట ఎక్కడైనా కనిపించిందా అని అడుగుతా ఉన్నా మిమ్మల్ని అందరినీ కూడా. నేను కనిగిరిలో జాతీయ పెట్టుబడుల ఉత్పత్తి జోన్ అంట ఎక్కడైనా కనిపించిందా అని అడుగుతా ఉన్నా. రామాయపట్నం పోర్ట్ ఎక్కడైనా కనిపించిందా అని అడుగుతా ఉన్నా మిమ్మల్ని అందరినీ కూడా. నేను ఫుడ్ పార్క్ అంట, ఫుడ్ పార్క్ ఎక్కడైనా కనిపించిందా అని అడుగుతా ఉన్నాను. ఫుడ్ పార్క్ అంట, వెలుగొండ ప్రాజెక్టు పూర్తంట, ఒంగోలు స్మార్ట్ సిటీ అంట, వెటర్నరీ యూనివర్సిటీ అట, ఉద్యానవన యూనివర్సిటీ అట, ట్రిపుల్ ఐటీ అట. ఆ ట్రిపుల్ ఐటీ పిల్లలైతే పాపం మరీ అన్యాయం. వాళ్ళంతా వచ్చి మా పులివెందుల్లో ఇడుపులపాయలో చదువుతా ఉన్నారు వాళ్ళంతా పాపం. ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలప్పుడు ఇచ్చిన హామీలు ఎలాగూ నెరవేర్చలేదు. ముఖ్యమంత్రి అయిన తర్వాత చెప్పిన మాటలు ఇవి. వీటిలో నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నాను, ఒక్కటంటే ఒక్కటన్నా చేశాడా అని అడుగుతా ఉన్నాను మిమ్మల్ని అందరినీ కూడా. నేను గట్టిగా రెండు చేతుల పైకి ఇలా ఇదే పెద్ద మనిషి, ఇదే పెద్ద మనిషి ఇవన్నీ ఏమీ చేయకపోగా ఈ 5 సంవత్సరాలలో ఆయన చేసిందేమిటో తెలుసా? ఈ 5 సంవత్సరాలలో రాష్ట్రంలో ఏం జరిగింది అని చెప్పి నేను ఒకసారి గమనించమని మిమ్మల్ని కోరుతా ఉన్నా. రాష్ట్రంలో ఏం జరిగిందో తెలుసా? బాబు వచ్చాడు,
రుణాలు మాఫీ లేదు, సున్నా వడ్డీకి డబ్బులు ఇచ్చే బ్యాంకులు ఇవ్వడం మానేశాయి, సాగునీరు లేదు, తాగునీరు లేదు. బాబు వచ్చాడు, బాబుతో పాటు కరువు వచ్చింది, బాబుడితో పాటు. బాబు వచ్చాడు, గిట్టుబాటు ధరలు లేవు. హెరిటేజ్ లాభాల కోసం అని చెప్పి, తన సొంత కంపెనీ హెరిటేజ్ లాభాల కోసం అని చెప్పి రాష్ట్ర రైతులను అమ్మేశాడు. మీ దగ్గరే ఇక్కడే పంటలు ఉన్నాయి, సుబాబులు ఉంది, జామాయిలు ఉంది, పొగాకు ఉంది. ఆ పొగాకులో అయితే ధర తగ్గిన ప్రతి సంవత్సరం ధర తగ్గుతుంది. ప్రతి సంవత్సరం ఆ కొనుగోలు కేంద్రాల దగ్గరికి జగన్ రావాలా, వచ్చి ధర్నా చేసేటప్పటి నుంచి రేట్లు పెరగని పరిస్థితి ప్రతి సంవత్సరం చూస్తూనే ఉంటాం. బాబు వచ్చాడు, కాలేజీ ఫీజులు విపరీతంగా పెంచడం మొదలుపెట్టాడు. ఇంజనీరింగ్ చదవాలంటే ఈరోజు సంవత్సరానికి ₹1,00,000 దాటుతా ఉంది. బాబు వచ్చాడు, ఫీజు రీయింబర్స్మెంట్ పథకం మాత్రం అరకొరగా నిధులిస్తూ అడ్డగోలుగా కోతలు పెట్టడం మొదలుపెట్టాడు బాబు. బాబు వచ్చాడు, ఈరోజు పిల్లలు చదువుకోవాలంటే ఆస్తులు అమ్ముకుంటే కానీ అప్పుల పాలు అయితే తప్ప నుంచి పిల్లలు చదువుకోలేని పరిస్థితిలోకి ఇవాళ వెళ్ళిపోయారు. బాబు వచ్చాడు, పొదుపు సంఘాల్లో ఉన్న అక్క చెల్లెమ్మలకు రుణాలు మాఫీ కాలేదు. పొదుపు సంఘాల్లో ఉన్న అక్క చెల్లెమ్మలకు సున్నా వడ్డీ పథకం గాలికి వెళ్ళిపోయింది. బాబు వచ్చాడు, అక్క చెల్లెమ్మలను మోసం చేశాడు. కానీ ఎన్నికలప్పుడు మళ్ళీ మోసం చేసేందుకు బాబు పసుపు కుంకుమ అని చెప్పి మళ్ళీ కొత్త సినిమా తీస్తా ఉన్నాడు. బాబు వచ్చాడు 108 కుయ్ 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 అంటూ ఫోన్ కొడితే 20 నిమిషాల్లో రావాల్సిన అంబులెన్సు బాబు వచ్చాడు. 108కి ఫోన్ కొడితే అది వస్తుందో రాదో కూడా తెలియని పరిస్థితిలో ఇవాళ పేదవాడు బతుకుతా ఉన్నాడు. బాబు వచ్చాడు, ఆరోగ్యశ్రీ పరిస్థితి నీరు కారిపోయింది. ఇవాళ వైద్యం చేయించుకోవాలంటే ఆస్తులు అమ్ముకుంటే తప్ప నుంచి వైద్యం అందని పరిస్థితిలోకి ఇవాళ పేదవాడు వెళ్ళిపోయాడు. బాబు వచ్చాడు, జాబు. నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా, బాబు వచ్చాడు, నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నాను, బాబు వచ్చాడు, జాబు వచ్చిందా అని అడుగుతా ఉన్నా మిమ్మల్ని అందరినీ కూడా. నేను గట్టిగా 2 చేతులు పైకి బాబు వచ్చాడు, జాబు రాలేదు. కానీ ఎన్నికలప్పుడు గుర్తుందా ఏం చెప్పమన్నాడు? జాబు రావాలి అనంటే బాబు రావాలి, జాబు ఇవ్వకపోతే ఏమన్నాడు? ఇలా 2 ఏళ్ళు చూపించాడా? ఏమన్నాడు? ఇంటింటికి 2000 అన్నాడా? బాబు వచ్చాడు, ఉన్న జాబులు ఊడిపోయాయి. ఇప్పుడు మళ్ళీ జాబు రావాలి అనంటే గట్టిగా అబ్బా జాబు రావాలి అనంటే జాబు రావాలి అనంటే బాబు పోవాలి. బాబు వచ్చాడు, కరువు మండలాల ప్రకటనలో అలసత్వం, రైతులను ఆదుకోవడంలో నిర్లక్ష్యం, ఇన్పుట్ సబ్సిడీలు ఎగరగొట్టడంలో ఫస్ట్ ప్లేసు. బాబు వచ్చాడు, రైతుల బతుకులు అన్యాయం పాలు చేశాడు.